ఓం నమ శివాయ. 2025 సంవత్సరం కొద్ది రోజులలో ముగియబోతుంది. మన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, అనుభవాలు, మనసులోని భావాలు అన్నీ కలిసి కొత్త సంవత్సరానికి మనల్ని తీసుకువస్తున్నాయి. కొత్త సంవత్సరం అంటే కేవలం కాలం మారడం కాదు, అది కొత్త ఆశ, కొత్త అవకాశాలు, మన జీవితంలో కొత్త మార్పుల సంకేతం. 2026లో ఒక అద్భుతమైన గ్రహ పరిణామం జరగబోతుంది. జనవరిలో మకర రాశిలో 5 గ్రహాలు ఒకే స్థలంలో కలుస్తాయి. ఇది దాదాపు 100 సంవత్సరాల తర్వాత మాత్రమే జరుగుతున్న అరుదైన ఘట్టం. ఆలోచించండి, 1 శతాబ్దం తరువాత ఇది కేవలం గ్రహాల కలయిక కాదు, ఇది మన జీవితానికి ఒక సంకేతం, మన ఆలోచనలకు, మన ప్రయత్నాలకు ఒక వెలుగు. ఈ పంచగ్రహ యోగం కొన్ని రాశుల జీవితంలో ప్రత్యేక శక్తిని, అదృష్టాన్ని తీసుకురాగలదు. ఇది ఆర్థిక లాభం, ఉద్యోగంలో పురోగతి, కుటుంబంలో సానుకూల మార్పులు మరియు మనసులో శాంతి అన్నీ తీసుకురాగలదు. కానీ మనం కూడా సిద్ధంగా ఉండాలి. మన ఆలోచనలు, మన నిబద్ధత, మన ధైర్యం ఇవే ఈ శక్తిని నిజంగా జీవితంలోనికి మార్చగలవు. ఈ గ్రహ కలయిక కొంతమందికి అదృష్టం, కొంతమందికి ఆత్మవిశ్వాసం, కొంతమందికి జీవితం మార్చే అవకాశాలను తెస్తుంది. మనం దానిని ఎలా స్వీకరిస్తామో అనే దానిపై మన ప్రయత్నం, మన మైండ్ సెట్ ఆధారపడుతుంది. మరి ఈ పంచగ్రహ యోగం ఏ రాశులకు అదృష్టం తెస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిలో మొదటగా మకర రాశి. జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. నేను సరైన దారిలోనే ఉన్నానా అన్న ప్రశ్న మనసులో తిరుగుతుంది. అలాంటి సమయంలోనే మకర రాశి వారి జీవితంలో ఒక శక్తివంతమైన మార్పు మొదలవుతుంది. శని అధిపతి అయిన మకర రాశిలో 5 గ్రహాలు కలిసి రావడం అంటే ఇది సాధారణ యోగం కాదు. ఇది పరీక్షల తర్వాత వచ్చే బహుమతి లాంటిది. ఇప్పటి వరకు మౌనంగా సహించిన బాధలు, మనసులో దాచుకున్న ఒత్తిళ్ళు, ఎప్పుడెప్పుడు నా టైం వస్తుందా అన్న ఆలోచనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కరుగుతాయి. మీ జీవితంలో మీరు కోరుకున్న ఫలితాలు ఎందుకు ఆలస్యమయ్యాయో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక స్పష్టమైన అవకాశం తలుపు తడుతుంది. ఇది కేవలం ఉద్యోగం కాదు, మీ విలువను గుర్తించే స్థానం. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ఇంతకాలం ఎవ్వరికీ కనిపించని మీ కష్టం, పనిచేసే స్వభావం ఇప్పుడు గమనించబడుతుంది. మీ పేరు మీ పనితోనే ముందుకు వెళ్తుంది. ఇది అదృష్టం కాదు, మీ నైపుణ్యాలకు వచ్చిన సమయం. ఇక కుటుంబ విషయాల్లో చిన్న చిన్న మాటల వల్ల పెరిగిన దూరాలు తగ్గుతాయి. అర్థం చేసుకునే మనుషులు పెరుగుతారు. ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతత అడుగు పెడుతుంది. మకర రాశి వారికి ఈ కాలం ఒక విషయం చెబుతుంది. మీరు బలహీనులు కాదు, మీరు ఆలస్యం అయ్యారు అంతే. ఇప్పుడు ఆ ఆలస్యం ముగిసింది. శ్రమకు తగ్గ ఫలితం, నమ్మకానికి ప్రతిఫలం, సహనానికి విజయంగా మారే సమయం మొదలయ్యింది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు రాబోయే మంచి రోజుల కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. ఈ సమయం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాబోతుంది. పంచగ్రహ యోగం మీ జీవితంలోనికి ప్రవేశించింది. ఇది కేవలం శుభ ఫలాలు మాత్రమే కాదు, అది మీ మనసులోని ఆలోచనలను, కోరికలను, ఆశలను నిజానికి మార్చే శక్తి కలిగింది. ఇప్పుడు మీరు గమనించాలి, కొన్ని సానుకూల మార్పులు తక్షణమే కనిపించకపోవచ్చు. కానీ మీ లోతైన శక్తులు, మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, ప్రతి ప్రయత్నం గెలుపు వైపు వెళ్ళే దిశలో ప్రయాణం ప్రారంభమవుతుంది. మీ మనస్సు చాలా కాలం నుండి ఒక కోరికతో కలదు. ఇప్పుడు అది నెరవేరుతుంది. మనశ్శాంతి అనేది కేవలం బయట నుండి రాదు, అది మీ లోపల విశ్వాసం, ధైర్యం, నమ్మకంతో కూడిన నిర్ణయాల నుండి వస్తుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో ఉన్నవారికి ఇది గొప్ప అవకాశం. మీ ప్రయత్నాలు ఇప్పుడు సానుకూల ఫలితాలను తెస్తాయి. పెట్టుబడులు, ఆర్థిక ప్రయాణాలు ఇవన్నీ సరైన దిశలో ఉండటం వల్ల విజయవంతం అవుతాయి. అయితే కొన్ని సందర్భాలలో మీరు పిల్లల్లాగానే ఆందోళన చెందవచ్చు.
కానీ గుర్తుంచుకోండి, మిమ్మల్ని వేధించే ప్రతి సమస్య మీ శక్తిని పరీక్షిస్తుంది. మీ ధైర్యం, మీరు తీసుకునే నిర్ణయాలు, మీ ఆలోచనల్లో స్పష్టత ఇవే చివరికి మీ జీవితాన్ని మార్చే ఆయుధాలు. మీరు సమాజంలో గౌరవం, ఆదరణ ఇవన్నీ కేవలం అదృష్టంతో కాదు, ఇది మీ వ్యక్తిత్వం, మీరు చూపే ధైర్యం, మనస్సు నిబద్ధత ఫలితం. ఇప్పుడు మీరు కొత్త ప్రయత్నాల్లోనికి అడుగులు వేయచ్చు ధైర్యంగా, ఎందుకంటే ఈ సమయంలో అదృష్టం మీ పక్కన ఉంటుంది. కొత్త ఆలోచనలు, పెట్టుబడులు, కొత్త అవకాశాలు ఇవన్నీ మీరు పొందగలిగే సమయం ఇది. మాటలు, ఆశలు మాత్రమే కాదు, ప్రతిరోజు మీరు చేసే చిన్న చర్యలు, ప్రతి ప్రయత్నం, ప్రతి ఆలోచన ఇవన్నీ మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయి. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మరియు చూడండి, మీ ప్రపంచం కాస్త మెరుగవుతుంది మరియు ఆ మార్పు మీకే ప్రత్యేకంగా ఉంటుంది. తదుపరి రాశి మేషరాశి. మేషరాశి వారు మీరు ఇప్పుడు గమనించవలసిన సమయం ఇది. మీ రాశిని పాలించే కుజుడు ప్రస్తుతం శని పాలించే మకర రాశిలో సంచరిస్తుంది. ఇది కేవలం రాశి ఫలాలు మాత్రమే కాదు, ఇది మీ జీవితంలోని మార్గాన్ని, మీ ధైర్యాన్ని, మీ ఆకాంక్షలను ప్రభావితం చేసే శక్తివంతమైన సందర్భం. ఈ యోగం వల్ల మీరు అనుభవించే మార్పులు కేవలం భౌతిక స్థాయిలోనే కాకుండా మానసిక అంతర్య స్థాయిలో కూడా ఉంటాయి. మీ జీవితంలో సానుకూల వృద్ధి మొదలవుతుంది. ఇది భౌతిక సుఖాలు, ఆర్థిక స్థిరత్వం మరియు జీవితంలో సంతృప్తికి దారితీస్తుంది. కుటుంబ జీవితం ఈ సమయంలో మరింత ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం మనస్సుకి సంతోషాన్ని ఇస్తుంది. ఈ శాంతి మీరు చేసే ప్రతి నిర్ణయంలో, ప్రతి ప్రయత్నంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడే మీరు గమనించాల్సింది ఏమిటంటే, అంతకన్నా గొప్పది మీ లోపల ధైర్యం, మీ ఆలోచనలు, మీరు తీసుకునే ప్రతి చిన్న అడుగు. ఇవే ఇప్పుడు మీ జీవితంలో వృద్ధి, సుఖం మరియు ఆనందం తెచ్చే మూలాధారాలు. మీ ఆర్థిక ప్రయత్నాలు, పెట్టుబడులు, కొత్త ఆలోచనలు ఇవన్నీ ఇప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళే సమయం. మీరు చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి నిర్ణయం ఇప్పుడు అదృష్టం మీ పక్కనే ఉంటుందంటూ మీరు గమనిస్తారు. మేషరాశి వారు ఈ మార్పులను మాటలు మాత్రమే కాకుండా అనుభవాలుగా మార్చండి. ప్రతి చిన్న చర్య, ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన ఇవన్నీ మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురానున్నాయి. ఈ రోజు నుండి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మరియు చూడండి, మీ ప్రపంచం కాస్త మెరుగవుతుంది మరియు ఆ మార్పు మీకే ప్రత్యేకంగా ఉంటుంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి మంచి జరగబోతుంది. ఇప్పుడు మీ అదృష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు సాధారణంగా కష్టపడ్డా ఇప్పుడు కొంచెంగా మంచి ఫలితాలు వస్తాయి. డబ్బు, పెట్టుబడులు, పొదుపు ఇవన్నీ సులభంగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. నిజంగా ఇది మీ మనసుకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా మన సమాజంలో మీ స్థానం, ప్రతిష్ట ఇప్పుడు గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుంది. మీరు చెప్పే మాటలు, మీరు చేసే చిన్న పనులు కూడా ఇతరులకు గుర్తుండేలాగా మారుతాయి. అందరూ మీరు చేసే ప్రయత్నాలను గమనిస్తారు, ప్రశంసిస్తారు. వీటితో పాటు వ్యాపారవేత్తల కోసం ఇది కొత్త ఒప్పందాలు, లాభాలు తెచ్చే సమయం కూడా. అప్పుగా ఇచ్చిన డబ్బు ఇప్పుడు సులభంగా తిరిగి వస్తుంది. నిజంగా ఇది ఒక చిన్న కానుకలాగా అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, అదృష్టం అంటే కేవలం ఎదురుగా వస్తున్నది కాదు. మీరు చేసే ప్రయత్నం, తీసుకునే అడుగు, చూపే ధైర్యం ఇవే నిజంగా ఫలితాన్ని తీసుకువస్తాయి. ఇప్పుడు మీకు ఒక మంచి సమయం ఉంది. కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, వీటితో ముందుకు వెళ్ళండి. చిన్న నిర్ణయాలు, చిన్న ప్రయత్నాలు ఇవన్నీ కలిసిపోతే మీ జీవితం సానుకూలంగా, ఆనందంగా మారుతుంది. వృషభ రాశివారు ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో, మనసుకు సంతోషంతో ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు, ప్రతి ప్రయత్నం, ప్రతి నిర్ణయం ఇవన్నీ
మీ జీవితంలో వెలుగు, సుఖం మరియు విజయాన్ని తీసుకువస్తాయి.